మోడీ కంటే ఈ దేశంలో పెద్ద అవినీతి పరులు ఎవరుంటారు? మోడీనే అతిపెద్ద అవినీతి పరుడు. ఈ విషయం ఎవరికి తెలియడం లేదని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే పెట్రోల్ మీద 60% సుంకాలు, అలాగే పన్నులు వసూళ్లు, ఇలా జిఎస్టీ అని చెప్పి రకరకాలుగా వసూలు చేస్తున్నటువంటి సొమ్మంతా ఏమైపోతుంది? ప్రజలు మాత్రం వరదలకి బురదలకి వదిలేస్తున్నారు, ఎక్కడ చూసినా చెత్త చెదారమే ఉంది అంటూ ఈ మాజీ ఐపీఎస్ అయితే ఆరోపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది, స్కామలు చేస్తుంది, కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే మేము అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామన్నారు. మరి ఎక్కడ నిర్మించారంటూ ఆయన అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సమాధానం అంటే మనం ఈరోజు చూస్తున్నాం. అవినీతి పరులు ఈ రోజు సిబిఐ అని, ఈడీ అని రకరకాల ఈ అవినీతికి సంబంధించినటువంటి ప్రతి సంస్థని ఉసుగొలుపుతుంటే ఒక్కొక్కడు ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అంటున్నారు. అలాగే బీజేపీ ఎక్కడా కూడా ఉపేక్షించలేదు. చివరికి సాధ్వి ప్రజ్ఞా సింగ్ లాంటి వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి బహిష్కరించారు, పార్టీ నుంచి దూరం ఉంచారు. అలాంటి వారిని చాలా మందిని దూరం పెట్టడం జరిగింది బీజేపీ. అవినీతి ఆరోపణలున్న, అవినీతి చేసినట్లుగా నిరూపితమైన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పన్నుల ద్వారా ఒక వందే భారత్ ఎలా వచ్చింది, విద్యా వ్యవస్థ ఎంత మార్చారు, ఎన్ని ఇల్లులు కట్టించారు, రైతుల ఖాతాలో ఎంత వేస్తున్నారు. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే హైవేలు ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి హైవేలు నిర్మిస్తున్నారు. ఆ హైవేలు మనకు కనిపించడం లేదా? కొన్ని వేల కిలోమీటర్లు నిర్మించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి ఉచిత సిమెంట్ రోడ్డు, అంటే కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బుని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సిమెంట్ రోడ్ల మీద ఏ విధంగా ఖర్చు పెడుతుంది అనేది మనకు తెలుసు. ఇందులో మళ్ళీ అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఇవి ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయడానికి లేదు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లని చేసేంత ఇది లేదు కాబట్టి అవి రాష్ట్రాలే చూసుకోవాలి. కాబట్టి ఆ డబ్బు అంతా కూడా కేంద్రం ఇక్కడ ఉచితంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇక్కడ అవినీతి జరుగుతుంది. అయినా సరే ఇప్పుడు గ్రామాల్లో మనం చూస్తున్నాం, చాలా గ్రామాల్లో గత 10 సంవత్సరాల నుంచే కదా ఈ సిమెంట్ రోడ్లు వచ్చాయి, సీసీ రోడ్లు. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి, ఎలా వచ్చాయి? ఒక రామ మందిరం ఎలా నిర్మితమైంది, ఒక 370 రద్దు ఎలా అయ్యింది? ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో మనం చూసుకున్నట్లయితే ఎంత మార్పు వచ్చింది, పిల్లలకి ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. సుకన్యకి మనం కడుతున్న డబ్బు ఎంత, మనకు వస్తున్న డబ్బు ఎంత, దాన్ని గమనించుకోవాలి. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? మరి ఈ పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బునే కదా ఇన్ని విధాలుగా వాళ్ళు సప్లై చేస్తున్నారు. మనకి ఆ మార్పు కనిపించడం లేదా? కాంగ్రెస్ లో ఈ మార్పు మనం ఏ రోజు చూసామా? ఈడీ లాంటి సంస్థలు అవినీతి చేసినటువంటి కేజ్రీవాల్ మీద, ఆయన మంత్రివర్గం మీద ఆధారాలతో సహా చూపించినా సరే ఇంకా కక్షపూరితంగా చేశారని చెప్పడం, లేదా ఇంకెవరి మీద అవినీతి చేసినటువంటి వారి మీద సోదాలు చేస్తే అక్కడ సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తుంది. ఇదేమో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంది. మరి చైనా ఈ రోజు 10 లక్షల మంది అవినీతి పరుల మీద నిఘా పెట్టి ఈ రోజు ప్రతి రోజు కూడా చూసుకున్నట్లయితే మన సిబిఐ లాంటి సంస్థలు అక్కడ చాలా ఉన్నాయి. అలా ఎప్పుడు కూడా నిఘా వేస్తూనే ఉంటది, ఎప్పుడు కూడా ఎంక్వైరీ జరుపుతూనే ఉంటది. అందుకే అక్కడ చైనాలో అవినీతి అనేది తక్కువ. మరి మన మీద ఒకే వ్యక్తి మీద ఆ నిరూపితమైనంత వరకు కూడా ఈడీ పదే ప్రశ్నిస్తే మనకే జాలి పుట్టేస్తుంది అవినీతి పరులను చూసి. అయ్యో ఈడీ అతన్ని ఏంటి ఇలా చేసేస్తుందని. వాడు ఎన్ని వేల కోట్లు తిని ఉంటాడో, మనలాంటి వాళ్ళని ఎంతమందిని చంపి ఉంటాడో మనకు తెలియదు. మనమే ప్రతి అవినీతి పరుడికి ఏమి జరగకుండా అడ్డుపడుతుంటే ఇంకా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రతిదీ రాజకీయం చేస్తున్నాం మనమే. మనం వాళ్ళని వదిలేయాలి. ఈడీ ఎవరిని పట్టుకుంటుందో పట్టుకొని అవినీతి పరుడి మీద కదా పడుతుంది. అవినీతి చేయకపోతే వాడే వస్తాడు నిర్దోషిగా. నిప్పు లేనిది పొగరాదు అంటారు. నిప్పున్న ప్రతి చోటికి లేదా పొగొచ్చిన ప్రతి చోటికి ఈడీ వెళ్తుంది, తప్పేమో. ఇంక ఎంతకంటే ఏం కావాలి రుజువులు? అయితే ఈ దేశంలో చెత్త ఉంది. ఇప్పటికీ మనలో సివిక్ సెన్స్ లేదు. అన్ని ప్రభుత్వాలు మాత్రమే కాదు, స్వచ్ఛ భారత్ ప్రకటించిన తర్వాత 50% ప్రభుత్వాలు చేసినప్పుడు 50% మనం ఉండాలి. చైనా వేసినటువంటి ప్యాకెట్ అక్కడే పడేస్తాం, భోజనాలు చేస్తే ఆ ప్లేట్లు అక్కడే పడేస్తాం, ఆ ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేస్తాం, సిగరెట్ తాగితే ఆ ప్లేట్ అక్కడే పడేస్తాం, ఆ పేపర్లు అక్కడే పడేస్తాం, ఉమ్మ అక్కడే వేస్తాం, ఇది కూడా కాలువలో పడేస్తాం. పల్లెటూరులో వెళ్తే కాలువలో పడేస్తాం ప్రతిదీ. సిటీల్లో కూడా అంతే. కాలువ వదిలేయాలి రోడ్డుకి. మనం వదులుతున్నామా? స్లోప్లు వేసుకుంటున్నాం, మెట్లు కట్టుకుంటున్నాం, ఆడిటి కడతారు, వీడిటి కడితే ఇంక రోడ్డు ఎక్కడ ఉంటది? దీన్ని ప్రభుత్వ అధికారులు అడిగితే వచ్చేసి వాళ్ళ మీద పడిపోతున్నాం. కాలువ మనం ఏం చేయకూడదు. కాలువ మీద కూడా స్లోప్ కట్టడానికి లేదు, మెట్లు కట్టడానికి కూడా లేదు. ఓన్లీ మనం అటు ఇటు వెళ్ళడానికి, కార్లు రావడానికి పలక మాత్రమే వేసుకోవాలి. బల్ల పరుపు ఉన్నటువంటి ఒక పలకను మాత్రమే ఉపయోగించుకోవాలి. మనకు ఏదైనా మెట్లు కట్టుకోవాలి, అరుగులు కట్టుకోవాలి అనుకుంటే మీరు అవతల కట్టుకోవాలి మీ ఇంటి ప్లేస్ లో. మన ఇంట్లో ఏదైతే ఉందో మన స్థలంలో. అరే పల్లెటూరులో రోడ్లు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే కాలువలు మింగేసి
కాలువ పైన ముందుకు వచ్చేసి రోడ్డు మీద కూడా మనం మళ్ళీ మన ఇంటిని నిర్మించుకుంటే అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు వస్తే రోడ్డు ఎంత చిన్నగా అయిపోదా? అది మనకి కూడా బుద్ధి ఉండాలి కదా, ప్రభుత్వాలకి ఉండాలి, మనకి ఉండాలి. ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది ఎంత అవినీతి పరులై ఈ రోజు బయటకు వచ్చారు. వీళ్ళందరూ పచ్చకామర్లోడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్లుగా ఎం నాగేశ్వరరావు గారికి అంత పచ్చగానే కనిపిస్తుంది. ఆయన ప్రశ్నించడానికి నేను తప్పు పట్టను, కానీ కనిపించినవి కూడా మాట్లాడాలి కదా. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరుగుతోంది, మనం దానికి ఎంత సపోర్ట్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు ఇక్కడ సమస్య. మనం ఎక్కడ సపోర్ట్ చేస్తాం? అన్ని ప్రభుత్వాలే చేసుకోవాలి. మనం రోడ్ల మీదే మలమూత్ర విసర్జనలు చేస్తాం. బాత్రూమ్లు ఉన్నటువంటి వారు కూడా, అంటే లెట్రిన్లు ఉన్నవారు కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఆరు బయట మల విసర్జన చేస్తున్నారంటే ఇంకా మనం ఏం చెప్పాలి?